జుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్లో మెరిసి ఆ తర్వాత బాలీవుడ్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాప్సీ తన సోషల్ మీడియా విరామం గురించి వివరించారు. ఎప్పుడూ కొత్త ట్రెండ్స్ని అనుసరించడం, వైరల్ కంటెంట్ సృష్టించడం, ప్రేక్షకుల దృష్టిలో పడడానికి నిరంతరం ప్రయత్నించడం ఆమెను బాగా అలసిపోయేలా చేసిందని చెప్పారు. ఆ పరుగు పందెం నుంచి కొంతకాలం విరామం తీసుకుని ప్రశాంతంగా గడపాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమె తన ఫోన్ నుంచి సోషల్ మీడియా యాప్స్ని కూడా తొలగించారట. అవసరమైతే మాత్రమే ఐప్యాడ్ ద్వారా అప్పుడప్పుడు సోషల్ మీడియాను చూస్తున్నారట. సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వెనుక కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని తాప్సీ వెల్లడించారు. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండే సెలబ్రిటీలకే కొన్ని బ్రాండ్లు ప్రాధాన్యం ఇస్తాయని, సోషల్ మీడియాలో కనిపించడం లేదని తనను కొన్ని బ్రాండ్లు దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అయితే ఆల్గారిథమ్స్ కోసం, ఎంగేజ్మెంట్ కోసం తన అసలైన వ్యక్తిత్వాన్ని మార్చుకోకూడదని తాప్సీ స్పష్టం చేశారు. అలాగే తన సోషల్ మీడియా ఖాతాను కూడా ఎలాంటి ప్రొఫెషనల్ టీం లేకుండా, ఫిల్టర్లు లేకుండా సహజంగా ఉంచాలి అనేదే తన కోరిక అని ఆమె వెల్లడించారు. ఇక సినిమా పరిశ్రమలో మహిళా నటీమణులు ఎదుర్కొంటున్న వయస్సు వివక్షపై తాప్సీ ఘాటుగా స్పందించారు. 30 ఏళ్లు దాటితే నటీమణులను వయసులో పెద్దవారిని ముద్ర వేయడం బాధాకరమని, కానీ అదే సమయంలో 40-50 ఏళ్ల హీరోలు యంగ్ హీరోయిన్స్తో రొమాంటిక్ పాత్రలు చేయడం సాధారణం అని ఆమె ప్రశ్నించారు. ఈ సమస్య కేవలం బాలీవుడ్లోనే కాకుండా దక్షిణాది సినిమా పరిశ్రమలో కూడా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. మొత్తానికి తాప్సీ పన్ను తనదైన శైలిలో తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న డబుల్ స్టాండర్డ్స్ గురించి ధైర్యంగా మాట్లాడడం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.